హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో నాకు తెలిసి 2 years అవుతుంది నేను వీడియో అప్లోడ్ చేయక మన ఛానల్లో. సో నేనైతే ఇండియాలో లేను, సో నేను యూకేలో ఉన్నాను కాబట్టి ఏ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. సో నేను ఇండియా అయితే బ్యాక్ వచ్చేసాను. ఇదే మన ఫస్ట్ వీడియో అనమాట. ఆల్మోస్ట్ 2 years తర్వాత బండి నడుపుతున్నాను. సో నాకు గోప్రో కూడా లేదు. నేను వచ్చి 1 month అవుతుంది, కానీ నేను వీడియోస్ ఎందుకు వెళ్ళలేదండి. గోప్రో లేదు, నేను వెళ్ళేటప్పుడు పగిలిపోయింది కదా. యూకే వెళ్ళక ముందే గోప్రో అంతా పగిలిపోయింది. సో మళ్ళీ గోప్రో కొని ఎన్ని సెటప్ కొని, హెల్మెట్ కూడా లేదు నాది. హెల్మెట్ మా తమ్ముడు యూస్ చేస్తున్నాడు, వాడు క్రాష్ అయ్యాడు ఈ డామినర్ మీద. హెల్మెట్ కూడా కొనాలి నేను. ఎండలేమో భయంకరంగా ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ 9 o'clock ఘోరంగా ఉంది ఎండ. మా తమ్ముడు నేను ఊరికైతే బయటకు వచ్చాం అనమాట. సో వాడు యాక్టివా ఇంజిన్ సీజ్ అయితే ఎక్కడో ఇచ్చాడంట. దుర్గారావు అని మన మెకానిక్ ఒకతను ఉంటాడు. సో తనకి ఇచ్చాడంట. తన దగ్గరికి ఇట్లా ఒకసారి చిన్న చిన్న వాక్స్ అన్నీ చూసుకొని డామినర్ ఎగ్జాస్ట్ నోట్ కానీ అంత హెవీగా. ఎన్ఎస్ కూడా మస్తు ఉంది. వెనకాల నుంచి చైల్డ్ ఐడి నెంబర్ ప్లేట్ ఇరిగిపోయింది, వాడు అట్లనే తిరిగేస్తున్నాడు నెంబర్ ప్లేట్ వేయించుకోకుండా. నేకెడ్ స్పాట్స్లో ఎన్ఎస్ నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది వెనకాల చైల్డ్ ఐడి వేస్తే. ఆల్మోస్ట్ 2 years తర్వాత అవుతున్నాను అనమాట. డామినర్ ఆల్మోస్ట్ సేమ్ ఉంది అట్లనే. బండి కూడా కిలోమీటర్స్ చూస్తారా, నేను వెళ్ళినప్పుడు 24 or 25 అనుకుంటా కిలోమీటర్స్ తిరిగింది. ఇప్పుడు ఎంత తిరిగాడు ఇన్ఫో 43,548 kilometers తిరిగాడు. బాగా తిరిగింది. ఆల్మోస్ట్ 50K నియర్లో ఉంది. మనం వచ్చాక ఇంకా ఈ ఎండలకు బండి తీయట్లేదులే కానీ ఎక్కువ, లేదంటే నేను వచ్చి 1 month అవుతుంది కాబట్టి 1000 పైన తిరిగేసుకోండి సిటీలో. వావ్, ఫ్రంట్ బ్రేక్ కొంచెం ఫ్లఫీగా ఉంది, లైక్ స్పాంజీగా ఉంది. ఆబ్వియస్లీ బ్యాక్ బ్రేక్ ఏదో ఉందంటే ఉందంతే. ఏంటి వీడు ఆ లైన్లో వెళ్ళాలరా నాయన నువ్వు. వావ్, ఎన్ఎస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది లుక్. తోలేటప్పుడు కన్నా వెనకాల చూస్తుంటేనే బాగుంది ఎన్ఎస్. తోలేటప్పుడు కూడా మస్తు ఫీల్ ఉంటుంది, ఎందుకంటే నీకు ఆల్రెడీ దానికన్నా పెద్ద బైక్ తోలే అలవాటు ఉంటే అంత పవర్ఫుల్ అనిపోయేది నీకు. బట్ నువ్వు బిగినరో లేదంటే లైక్ 150cc అట్లా నడిపి ఎన్ఎస్ ఎక్కితే అదొక సూపర్ బైక్ ఫీల్ వస్తుంది. సో ఇంజిన్ అయితే బోర్ చేస్తున్నారు. అది 2016 యాక్టివా అనమాట. దానికి మొత్తం రీస్టోరేషన్ చేసే థాట్స్ ఉన్నాయి అనమాట. ఎందుకంటే ఇప్పుడు వచ్చే బైక్స్ అంతా స్కూటీస్ ఏం బాగోట్లేదు కదా. మళ్ళీ 120, 110 పెట్టుకొని అవి సరిగ్గా బాగా ఒక ఎలక్ట్రికల్ ఇష్యూలు వచ్చి చిరాకు. ఎందుకు దీనికే ఒక 10-15 వేలు ఇన్వెస్ట్ చేస్తే మా అయితే 20 వేలు అవుద్ది, సెట్ అయిపోద్ది బండి. మళ్ళీ 3 years కళ్ళు మూసుకుని తిరిగేయచ్చు. సో నాకు కూడా దీనికి గోల్డ్ వీల్స్ చేయించాలని ఎప్పటి నుంచో ఉంది. కొన్నప్పటి నుంచి నాకు కుదరలేదు అప్పుడు. సో ఇప్పుడు చేపిద్దామంటేనేమో టైము నాకు ఈ ఎండలకి వల్ల కావట్లేదు బయటకు వచ్చి. సో ప్రజెంట్ అయితే మన డామినర్ అయితే సియట్ టైర్స్ మీద రన్ అవుతుంది. సో అది బండితో పాటు వచ్చింది కాకుండా ఇది సెకండ్ పేర్ అనమాట. నేను ఇండియా వచ్చే 1 month ముందు చేంజ్ చేసాం. 2 months అయితే టైర్లు మార్చి 1000 కూడా తిరిగినట్లేదు బండి. ఎన్ఎస్ కూడా మంచిగానే తిరిగింది. 47 అనుకుంటుంది.
కొంచెం భయంగా ఉంది, చాలా రోజులైంది కదా. మంచిగా బెండ్ అవుతుంది ఈ టైర్లు. సో ఈ టైర్స్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే నేను దానికి వెనకాల అదే సియాటస్ జూమ్ టైర్ ఉంటుంది కదా, మెర్జిలర్ లాగా గ్రిప్, కొంచెం లుక్స్ వైజ్లో కూడా బాగుంటుంది. సో ఆల్రెడీ దానికి వేసి తిరుగుతున్నాడు, బాగుంది రెస్పాన్స్, అంత గ్రిప్ కానీ అంత మైలేజ్ డ్రాప్ అవటం అట్లాంటివి ఏం లేదు. సో సో దాని మీద మనం ఆల్మోస్ట్ 10,000 తిరిగిన తర్వాత డిసైడ్ అయ్యాం అనమాట టైర్ బాగుంది అని. అంకుల్ ఏంటి జాతర చేసాడు బండి, 1 life లివ్ ఇట్ అంట. ఓకే అంకుల్, మీది కాదు మీ అబ్బాయిది కదా బండి, కారు. వా మస్తు ఉంది. నాకు యాక్చువల్గా టు బి ఫ్రాంక్ చెప్పాలంటే లైక్ 400Z NS 400Z చూడంగానే పిచ్చోండి అయ్యా అనమాట. ఎందుకంటే ఫస్ట్ లుక్స్ బాగున్నాయి, సో ఆల్మోస్ట్ NS DNA వస్తుంది. చెప్పాలంటే NS 2.0 ఇలా కాకపోతే ఇంజిన్ ఆ 2.0 ప్లేస్లో 400cc. సో దానికి కూడా టైల్ టైడ్ అన్నీ తీసి తిరిగితే మస్తు అంటే మస్తు ఉంటుంది. పవర్కి పవర్, 40 bhp, లుక్స్ కూడా బాగుంటుంది. అందులో ప్రైస్ కూడా అసలు షాకింగ్ అసలు. డెఫినెట్గా నేను డామినర్ కొనేటప్పుడు ఆ బండి ఉంటే ఖచ్చితంగా నేను అదే ప్రిఫర్ చేసేవాడిని. అందులో నాకు రెడ్ కలర్ ఇంకా బాగా నచ్చింది 400లో. అండ్ మన మైక్ సెటప్ అంతా ఎలా ఉందో కూడా చెప్పండి, ఎందుకంటే నేను అన్నీ లాస్ట్ పాత 2 years బ్యాక్ మనం వీడియోస్ చూసినప్పుడు అన్నీ కొంచెం బడ్జెట్లో చూశాను. ఇప్పుడు అన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్ యూస్ చేశాను అనమాట మైక్స్ కానీ అన్నీ. మీడియం మోడ్ కూడా కొన్నాను, మీడియం మోడ్తో. ఇదివరకు ఏంటంటే మన అడాప్టర్ పెట్టి ఆ వైర్లు లూజ్ వచ్చి సౌండ్లు వచ్చి అయ్యి వచ్చి పెద్ద హెడేక్లా ఉండే. NS మీదకి వచ్చేసాం. వావ్, టూ ఇయర్స్ బండి నడిపోయినా అంత కొత్తగా అంతేం లేదు, కొంచెం ఉంది బట్ పర్వాలేదు. 1 second బ్రో, ఎండ అదిరిపోతుంది. మర్చిపోయేది ఎంత తిరిగింది, 47,922, 48,000 అనుకోండి. ఇంకే 78 kilometers తక్కువ అయినా కానీ మంచిగా ఉంది బండి. పికప్, ఇంజిన్ ఎగ్జాస్ట్ నోట్ కానీ అంత, ఇంజిన్ సౌండ్ కానీ అంతా మంచిగా ఉంది. బాగుంది. అంటే అన్ని షోరూమ్ సర్వీస్లకి వస్తున్నారు, బయట ఇయ్యట్లా. సో ఇదో జస్ట్ మినీ వ్లాగ్ లాగా అనమాట, ఒక ప్రాక్టీస్ వ్లాగ్ అనుకోండి. సో వీడియోస్ అయితే ఫ్రీక్వెంట్లీ పెడతానో లేదో తెలియదు, మ్యాక్స్ ట్రై చేస్తాను వీక్కి కనీసం 2-3 వ్లాగ్స్ అన్న పెడతానికి. అంతా సెట్ ఉంటే రోజుకు వ్లాగ్ లాగా ట్రై చేస్తాను. సో మీకు ఎట్లా అనిపించింది అయితే వీడియో చేయండి. ఆఫ్టర్ 2 years తర్వాత వీడియో చూసి మీకు కొంచెం బాగానే ఉందా లేదంటే ఏమైనా అప్గ్రేడ్ చేసుకోవాలా, ఏమైనా చేయాలంటే చెప్పండి, సో చేద్దాం. సరే మరి, టేక్ కేర్, సీ యూ.